వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ప్రస్తుతం జనం మాట్లాడుకుంటున్నటువంటి సినిమా గామి దర్శకుడు విద్యాధర్ కాగిత మన ముందున్నారు. గామి సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ తీసిన సినిమా అని చెప్పి ఎవ్వరూ కూడా అనుకోరు. అలా రెగ్యులర్ ఫార్మాట్కి భిన్నమైనటువంటి రెగ్యులర్ ఫార్ములా సినిమాలను మనం ఏవైతే అనుకుంటామో అలాంటి వాటికి పూర్తి భిన్నమైనటువంటి ఒక సినిమాని, మరో లోకాన్ని మన ముందు చూపించారు ఆయన. సో ఆ దర్శకుడు ఇప్పుడు మన ముందున్నారు. యాక్చువల్గా నేను అనుకున్నది ఏంటంటే ఆ సినిమా క్రిటికల్గా మెచ్చుకుంటారే తప్ప జనం ఎక్కువ ఆదరించరేమో అనుకున్నా, కానీ నా అనుమానాలు పటాపంచలు చేస్తూ ఆ సినిమాని ఈరోజు కమర్షియల్గా కూడా జనం సక్సెస్ చేశారు. ఆ సినిమా గామి అనే సినిమా ఆ గమ్యం ఎలా సాగింది ఆయన గురించి తెలుసుకుందాం. నమస్తే విద్యాధర్ గారు. నమస్కారం. చాలా సంతోషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. గామి సినిమా అటు క్రిటికల్గా మెప్పించడమే కాకుండా ప్రజలను కూడా జనాలను కూడా ఒక కొత్త సినిమా చూసామని ఒక అనుభూతిని కల్పిస్తూ కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ వైపు పరుగులు పెడుతూ ఉంది. అందుకు మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. సో ఎలా అంటే ఫస్ట్ టైం అంటే నేను ఇదివరకు ఒకటి వరా అని ఒక సినిమా, ఒక షార్ట్ ఫిలిం చేశారు. అది చూసిన తర్వాత ఇది చూసినప్పుడు నాకు కొంత అర్థమైంది. అంటే మీరు అంటే సైన్స్ అన్నా అది చూసారంటే నేను కొంచెం నమ్మలేకపోతున్నాను. ఓకే, సైన్స్ ఫిక్షన్ అన్నా కొంత ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పేసి అనుకున్నాను. ఇందులో అలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ ప్రయోగాలు చేయటం అంతా కూడా క్యాట్ సెల్ అని పెట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ఫస్ట్ సినిమాకి ఎంచుకునేటప్పుడు కూడా ఎవరు కూడా ఏదో లవ్ స్టోరీనో లేకపోతే ఒక కమర్షియల్గా మనకు వైబుల్ అయ్యే సినిమా అలా ప్లాట్ చూసుకుంటారు. సో మీరు వాటికి పూర్తి భిన్నంగా ఇలాంటి ఒక ప్లాట్ని ఎన్నుకొని ఒక అఘోర చూపిస్తుంది. అది కూడా మనిషి స్పర్శ తగిలితే చాలు పడిపోయేటువంటి ఆ క్యారెక్టర్ని తీసుకొని దాంట్లో విశ్వక్సేన్ అనే అతనికి ఉన్న ఇమేజే వేరు. అసలు అతన్ని పెట్టి ఈ సినిమా తీయాలనే ఆలోచన ఎలా కలిగింది? ఆ ధైర్యం ఎలా చేశారు? అంటే కొంచెం తెలియని వయసులో చేసేసిన సినిమా అంటే నాకు అందిన సమాచారం ప్రకారం ఇది ఆల్మోస్ట్ 6 years బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా అనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు నా ఏజ్ 24 ఎంత ఉంటుంది. అప్పుడు మనకి ఈ లెక్కలు, ఈ ఇమేజ్, కమర్షియల్ మార్కెట్ ఇవేమీ తెలియవు. మనం ఒక సినిమా చూడాలనుకుంటున్నాం, ఇప్పటివరకు ఎవరు చేయట్లేదు, ఇక్కడ మనం చేద్దాం, చూపిద్దాం అంటే మనం చేసి చూపిద్దాం కాదు, జనాలకి సినిమా చూపిద్దాం. ఈ సినిమా నేను డబ్బులు కొనుక్కొని ఇలాంటి సినిమాకి నేను వెళ్ళాలనుకుంటాను. సో నాకే ఉన్నప్పుడు బయట జనాలు కూడా అది ఉంటుంది కదా. మనం చాలా సినిమాలు చూస్తాం. ఫస్ట్ అసలు మనకి నచ్చాలి కదా సినిమా, మనకి నచ్చే సినిమా తీసుకోవాలి. సో నాకు నచ్చే సినిమా నేను తీద్దాం అనుకుని ట్రై చేశాను. భయం ఉండింది. ఇది ఇలాంటి సినిమాలు ఎప్పుడు రాలేదు, ఆడతాయా లేదా అన్న భయం పెద్దగా లేదు, కానీ డౌట్ ఉంది. లాస్ట్ మినిట్ వరకు డౌట్ ఎప్పుడూ ఉండింది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే సినిమా మేము ఇంత రెస్పాన్స్ వస్తుందని మేము ఎవరూ అనుకోలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్. సో ఇట్స్ నైస్ అండి. అంటే మీరు 24 ఏళ్ల వయసులో స్టార్ట్ చేశారు కదా. 24 ఏళ్ల వయసులో స్టార్ట్ చేయడానికి తగ్గ సబ్జెక్ట్ కాదు కదా, అది నా ప్రశ్న. అంటే చాలా మెచ్యూర్డ్ జీవితం గురించి మాట్లాడటానికి చాలా అనుభవం కావాలి కదా. 24 years ఆఫ్ ఏజ్కి ఇంత ఆ స్పేస్లో అంటే తెలుగులో అసలు రాలేదు కదా అప్పుడు దాకా, ఈ రకమైన సినిమానే రాలేదు కదా. ఏంటి స్ఫూర్తి ఏంటి మీకు ఏదైనా ఉందా? అట్లా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉండారా ఆ ప్లాట్కి? అంత మెచ్యూరిటీ ఉందని నేను అనుకోవట్లేదండి. నేను జస్ట్ నాకున్న క్వశ్చన్స్, అంటే ఒక క్యూరియాసిటీ అనొచ్చు దాన్ని. అంటే లైక్ మనకి నాకున్న జనరల్ క్యూరియాసిటీని నేను కథ రూపంలో, ఒక ప్రశ్నల రూపంలో పెట్టాను అంతే తప్ప నేనేది పెద్దగా నేను ఎలా జీవించాలో, ఎలా బతకాలో, మనిషి జీవితం ఏంటో అది చెప్పేంత నాకు లేదు. నేను అది చేయడానికి కూడా ట్రై చేయలేదు. ఏదో అప్పటి వరకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని నాకు తెలిసిన ఆర్ట్ ఫామ్లో నేను చూపించాను. సో ఇది 3 layers చూపించారు కదా. ఈ థాట్ ఒకటి అంతేనండి. ఖచ్చితంగా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ కొన్ని నేను చదవడం జరిగింది, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, నన్ను మూవ్ చేశాయి. దాంతోపాటు మనకి సినిమాలో ఉండే ఒక నాటకీయతను దాన్ని వాడుకొని ఈ సినిమాని చేయడం అలా అయ్యింది. దాన్ని పెద్ద ఇలా లెక్కలేసుకొని నాకు ఇలా చేయాలి అలా చేయాలి అనుకొని లెక్కలు గీసి కరెక్ట్గా డిజైన్ చేసింది అని చెప్పలేను. సినిమా అలా అయిపోయింది అని అంటాను నేను. అది
కొన్ని మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం, మిగతా అన్నీ అవుతాయి అలాగా. సో అలా జరిగింది సినిమా. సో ఇన్ని సంవత్సరాలు అంటే 2016 యాక్చువల్గా మీరు 17లో నేను 17 మిడ్లో నేను స్టార్ట్ చేశాను వర్క్ స్టార్ట్ చేశాను. ఇది ప్రొడక్షన్ వర్క్, రైటింగ్ వర్క్, క్రియేటివ్ రైటింగ్ వర్క్ 2017. ఓకే ఓకే. సో ఇంత ఈ సుదీర్ఘ కాలం అని చెప్పాలి. ఇది 2017 అంటే ఒక సినిమా అంటే 2000 అంటే ప్రొడక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 18 అక్టోబర్. ఓకే. అంటే మ్యాక్సిమం 2020 లోపల రావాలి. అట్లాంటిది 2024లో వచ్చింది. సో ఒక అంటే 6 ఏళ్ల సుదీర్ఘకాలం ఒక సినిమా ప్రయాణం చేయటం అంటే వ్యక్తిగా కూడా ఒక మేకర్గా ఒక వ్యక్తిగా ఆ స్ట్రగుల్ ఉంటుంది కదా, అసలు మన సినిమా బయటకు వస్తుందా రాదా అనేది. ఆ ముందుకి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మీకు ఏదైతే రెస్పాన్స్ ఏదైతే ఉందో అది ఎలా అనిపిస్తుంది మీకు? ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగా ఉందండి. బట్ దట్ సెడ్ స్ట్రగుల్ ఏ రోజు అంత ఫీల్ అవ్వలేదండి. వస్తుందా రాలేదా అన్నట్టు భయం లేదు. మనం అనుకుంది వస్తుందా లేదా అని భయం ఉంది తప్ప సినిమా అసలు వస్తుందా, దాన్ని ఎలా తీసుకుంటారు అన్నది కాదు. మైండ్లో ఒకటి అనుకుంటున్నాం, అదే రావాలి. దాని మీదే ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్కువ ఆలోచించాం మనం. మన మైండ్లో ఏదైతే అది ఆలోచిస్తున్నామో ఫస్ట్ దానికోసం వరి అవుతున్నాం మనం. దానికోసం అంతా స్పెండ్ అయిపోయినప్పుడు బయటకు వస్తుందా లేదా, బయట ఎలా తీసుకుంటారు, వాటికి టైం ఉండదు ఆలోచించడానికి. సో అది జరిగింది అనుకుంటున్నాను నేను. బట్ ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టే ఇంత రెస్పాన్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు అన్నట్టు మా లిరిసిస్ట్ ఏదో అన్నప్పుడు హిట్ విత్ రెస్పెక్ట్ ఇస్ రేర్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. మనకి హిట్ వస్తే ఏదో కమర్షియల్ సినిమా రా అనేస్తారు, లేదా సినిమా బాగుందయ్యా అని భుజం తట్టి వెళ్ళిపోతారు కానీ డబ్బులు రావు. సో రెండు రావడం చాలా రేర్. రెండు వచ్చాయి, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. తెలిసి ఈ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్లోకి ఎంటర్ అయ్యామని చెప్పారు కొన్ని ఏరియాస్. అంటే అంటే నిన్నటి వరకు చూసుకుంటే నాకు తెలిసి ఇంకొక 1.5 crore వస్తే టోటల్గా మేబీ ఏదైతే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, మా పండిట్లు ఉంటారు కదా, ట్రేడ్ పండిట్స్. సో ఒకరోజు అటు ఇటు అయినా కానీ మొత్తానికి ఇది 100% బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ప్రాఫిట్లోకి రాబోతుంది. కానీ నాకు ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ ఇది ఎప్పుడు యాక్చువల్గా ఒప్పుకుంది, తను అప్పుడు ఏ సినిమా చేస్తాడు? ఫలక్నామా షూటింగ్ అయిపోయింది, గామి షూటింగ్ అలా వచ్చేసాడు అన్నమాట డైరెక్ట్ అంతే. కానీ అతను ఇది ఒప్పుకోవటం ఒకటి, పైగా ఏంటంటే త్రూ అవుట్ సినిమా మొత్తం ఒకటే కాస్ట్యూమ్స్తో ఉండాలి. నేను అనుకోవటం అది అంటే అది అప్పుడు చేసిన షూట్ అయినా కానీ ఆ కాస్ట్యూమ్ వల్ల ఆ మేకప్ వల్ల అది తెలియకుండా ఉందనుకో. అది ప్రజెంట్ అంటే మీరు అనేది ఆ లుక్ డిఫరెన్స్ అది దానికి మెజారిటీ ఆఫ్ ద షూట్ అంతా ఒక స్కెడ్యూల్లోనే అయిపోయిందండి. దానివల్ల మీకు ఆ డౌట్ రావట్లేదు. ఏవైతే చిన్న చిన్న 1 minute 2 minute సీన్స్ ఉంటాయో అవి మాత్రమే సెపరేట్గా తీసాం. అవి కూడా ఎలాగ ఉంటాయంటే కొంచెం చీకట్లో సైడ్ నుంచి అలా ఉండడం వల్ల. ఆఫ్టర్ పాండమిక్ కూడా తక్కువ రోజులు తీసాం, ఎక్కువ రోజులు తీయలేదు. అయితే ఒక 5-6 రోజులు అయి ఉంటాయి అవి. లాస్ట్ సీన్ ఇప్పుడు తన పేపర్ పట్టుకొని ఇలా అది సీన్, లాస్ట్ సీన్ అది డిసెంబర్లోనూ కంప్లీట్ చేసిన సీన్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కంప్లీట్ చేసిన అదొక్కటే సీన్ అంతే. మిగతావన్నీ ముందే ఎప్పుడు అయిపోయినాయి. అలాగా ఫైట్, దాని ముందు వచ్చిన ఫైట్ అంతా అది హిట్ తర్వాత షూట్ చేసింది. అవునా? అలాగా పెద్ద డిఫరెన్స్ ఏం రాలేదు. అలా అసలు డిజిటల్గా ఏమీ చేసింది కూడా ఏం లేదు. ఓకే. సో విశ్వక్సేన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు తను మీకు? అంతా మీరు అన్నట్టు అండి, అదే కెరీర్ స్టార్ట్ చేశాడు, చాలా ధైర్యంగా ఈ సినిమాని ఒప్పుకున్నాడు, అదే చాలా చెప్తుంది. ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే తను ఏమన్నా అంటే ఇది మన రైట్ టైమా కాదా అని అట్లాంటి ఏదన్నా కొంచెం ఇదయ్యాడా? అంటే తన సినిమాని నమ్మాడండి అంతే. సినిమాని తన చాలా స్పెషల్ సినిమా తీస్తున్నాను తను నమ్మాడు. ఆ నమ్మకం ఒక రకంగా అందుకని తను కూడా ఈ సినిమాలో భాగమయ్యాడా? ఖచ్చితంగా సినిమాని ఏ విధంగా సపోర్ట్ చేయాలో తను ఖచ్చితంగా కంప్లీట్లీ సపోర్ట్ చేశాడు. సో తన నిజంగా చాలా ముందు ఆలోచించాడు. తను ఆలోచిస్తారు ఎవరైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే కమర్షియల్లీ వర్కౌట్ అవుతుందా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. అవేమీ లేకుండా అసలు కథ వినగానే వెంటనే మనం చేస్తున్నాం, వెంటనే ఆ షూటింగ్ అయిపోయింది, ఇలా షూటింగ్ వచ్చేసాడు డైరెక్ట్ స్టార్ట్. అదే తన బాడీ లాంగ్వేజ్ చూస్తే మామూలుగా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇందులో పూర్తిగా ఫుల్ కాంట్రాక్ట్ గాను తన మాట తీరు కొంచెం అలా ఉంటుంది, కానీ మనిషి చాలా మంచోడు. అతి తక్కువ డైలాగులతోటి క్యారెక్టర్ని
అవునా. అది కూడా ఒక మంచి విషయం లాగా అనిపించింది. పాత్ర కోసం చేయాల్సి వచ్చింది. అదే. కాకపోతే ఒకటి మీరు ఎందుకొని ఏదైతే ఇందులో ఒక యాంటాగనిస్టులు అని అంటారో వాళ్ళని అలా వదిలేశారు ఎందుకొని? దానికి ఏమైనా మళ్ళీ సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నా డౌట్ వచ్చింది అందుకని. మీరు లాస్ట్లో ఎండింగ్ క్రెడిట్స్లో అది చూపించకపోయినా సీక్వెల్ ఏం లేదండి. అదే అండి, గామిలో చాలా వరకు మేము కొన్ని చాలా ఉంది, చాలా వాస్ట్ అన్నిటినీ ఏది ఇంపార్టెంటో దానికే వెళ్ళాం మేము. మిగతావన్నీ ఆడియన్స్కే వదిలేసాం మేము. అది కొంతమంది వాటిని కంప్లీట్గా ఫీల్ అవుతారు, కొంతమంది వాటిని ఇన్కంప్లీట్గా ఫీల్ అవుతారు. అదొక క్రిటిసిజం అవ్వచ్చు, అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. యాజ్ అ మేకర్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అండ్ యాక్సెప్ట్ ఇట్. బట్ నా ఒపీనియన్ ఇంత ఘోరాలు చేసే వాళ్ళని అలా ఎందుకు డైరెక్టర్ వదిలేసాడు? హ్యాపీ ఎండింగ్ అయితే కాదండి ఖచ్చితంగా. అది నా దృష్టిలో అది హ్యాపీ ఎండ్, వాళ్ళకేమీ హ్యాపీ ఎండింగ్ రాలేదు. సో ఈవెన్చువలీ అయ్యింది. కాకపోతే హ్యాపీ ఎండింగ్ అంటే ఒక సైడ్ నుంచి అనుకోవచ్చు, ఒక యాంగిల్ నుంచి. ఎందుకంటే తనకి ఏదైతే రుగ్మత ఉందో దాని నుంచి అతను బయటపడి మనకు అది ఇంపార్టెంట్. ఐ థింక్ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అది అంటే రివెంజ్. మనం ఏదైతే సినిమాలో ఎక్కువ రివెంజ్ చూస్తామో, లాస్ట్కి విలన్ని చంపితే కానీ ఒక రివెంజ్ అనేది అది అనుకుంటాం. కానీ అలా వెతకూడదేమో రివెంజ్ని మనం ఎప్పుడు. రివెంజ్ అదే మనం సినిమా థీమ్ ఉంటుంది కదా, మనకి ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు, కానీ అలా జరిగిన దానికి తిరిగి ఏం చేయొచ్చో అది మన చేతుల్లో ఉంటుంది. ఓకే. అంటే మీరు ఒకటి అన్నారు పాయింట్, నేను రివెంజ్గా కూడా అంటున్నా. ఒక చెడు జరుగుతున్నప్పుడు ఆ చెడుని ఎదుర్కొనేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా, ఆ పాయింట్. అలా జరిగిన దానికి మనం రివెంజ్ కాదు కదా సొల్యూషన్. ఎప్పుడు మనం దానికి ఏం చేయాలో అది చేయాలి తప్ప మనం ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడాలి. దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, మా సమస్యను ఎలా పరిష్కరిస్తాం అన్నది ఆలోచించాలేమో కానీ ఆ రివెంజ్ ఎలా తీర్చుకోవాలి అన్నట్టు పే ఆఫ్ పరంగా. కానీ నా దృష్టిలో పే ఆఫ్ ఉంటుంది. దాన్ని మనం చాలా ఇండైరెక్ట్గా చూపించడం జరిగింది అది. బట్ తన సమస్యకి తను బయటపడ్డా లేదా అది that is where I want the audience to find satisfaction, not so that he could go and take revenge. అక్కడికన్నా ఆ సమస్యను తను ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండాలేమో. మీరు ఎక్కడైతే అది ఫస్ట్ ఇనిషియల్గా ఓపెనింగ్ సీన్లో చూపిస్తారో అతనికి ఆ స్పర్శ తగిలితే ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ చివరిలో చూపించాడు, దాంతో ఎండ్ చేశారు. కానీ ఇది మీరు చూస్తే సినిమాలో మ్యాక్సిమం ఎక్కువ అంతా కూడా ఇది ఎక్కువ శీతల ప్రదేశాల్లోనే, మంచు ప్రదేశాల్లోనే తీశారు కదా. అంటే ఎక్కువ లేకపోతే విఎఫ్ఎక్స్ తోటి ఏమన్నా మాకు సినిమా మ్యాజిక్ అనొచ్చు దాన్ని. రెండు కలిపి రియల్గా తీసాము, విఎఫ్ఎక్స్లోనూ చేసాము. అన్నీ ప్రతి ట్రిక్ వాడాలి అంతే కదండి. సినిమా అంటేనే ఒక మ్యాజిక్ ట్రిక్స్. అంటే అప్పుడు మీ 24లో మీరు 25 years ఆఫ్ ఏజ్లో మీరు షూట్ చేసి ఉంటారు. అవును. అక్కడికి వెళ్ళి చేయటం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మీకు? అంటే ప్రాక్టికల్గా మీరు కాగితం మీద రాసుకున్నది వేరు, ప్రాక్టికల్గా అక్కడికి వెళ్తే అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు వాటిని ఎదుర్కోవటం వేరు. మనం ఖచ్చితంగా అండి రియాలిటీని ఎదుర్కోవటం వేరు. దాన్ని ఇచ్చేసారు. ఎలాగా అంటే చెప్పలేమండి. అలా అంటే దూకి బయటకు రావాలంతే. బయటకు వచ్చేసరికి సినిమా ఉంది. ఆ కష్టాలు అదంతా కూడా అంతేనండి. కష్టాలు అన్న పేరు వాడలేమండి, ఆడుకున్నాం అంటాం మేము. అంతేనా? అందరు ఫ్రెండ్స్, మా పనిచేసిన టీం అందరూ పాపం నేను ఏదైతే చేస్తారో వాళ్ళకు కూడా సినిమా అంటే ఇష్టం. అందరికీ నాకెంత కసి ఉందో వాళ్ళకు అంతే కసి ఉంది. సో అందరం కష్టపడ్డాం. విశ్వక్ కానీ, చాందని కానీ, వీళ్ళందరూ. మధ్యాహ్నం మాకు ఫుడ్ ఉండదు, అసిస్టెంట్లు ఉండరు, క్యారవాన్ ఉండదు. అక్కడే చలేస్తే ఏదైనా మంట పక్కకెళ్ళి చెక్క కొట్టుకొని దానికి కెరసనాయిల్ వేసి మంట పెట్టుకొని ఆ మంట ఖర్చుకునే వాళ్ళం. మామూలుగా పెద్ద ప్రొడక్షన్లు అయితే పెద్ద హీటర్లు, క్యారవాన్లో ఏసీ హీటర్స్ అవన్నీ ఉంటాయి. అవేమీ లేకుండా చేసాం. అంటే మామూలు వ్యక్తులు వెళ్తే ఎలా కష్టపడతారో అలాగే అందరం అలాగే కష్టపడ్డాం. అలా చేయగలిగితేనే ఇలాంటివి వస్తాయి. అమ్మాయి కూడా మీతో కష్టపడింది. సేమ్ అమ్మాయి ఇంకా ఎక్కువ కష్టపడిందండి. వాష్రూమ్స్ ఉండవు అమ్మాయిగా, అసలు టాయిలెట్స్ డీప్ మౌంటైన్స్ కదండి, ఏముంటాయి అక్కడ ఒక క్యారవాన్ తీసుకెళ్లాలంటేనే ఇంపాసిబుల్ అసలు. సో అలాంటి ప్లేసెస్లో తను చాలా కోఆపరేటివ్గా, చాలా సపోర్టివ్గా తను చేయగలిగింది, తను చేసింది. సో ఇట్స్ మ్యాజిక్ అండి. ఇట్స్ హ్యాపెండ్. అందరూ అలా నమ్మారు, అలా జరిగింది. సో విద్యాధర్ అనే పేరు ఇప్పుడు ఆ సినిమా తర్వాత చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. సో ఏమనిపిస్తుంది? మీ మొదటి బేబీ ఇది. అంటే ఏముందండి, సినిమా చేసాం, బయటకు వచ్చింది అంతే. ఇంకా ఆ ఫీడ్బ్యాక్ అనేది ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన ఫస్ట్ బేబీ బయటకు వచ్చి జనం అందరూ కూడా దాన్ని బాగుందని మెచ్చుకుంటుంటే కలిగే ఆ ఆనందం
అది ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ ఉంది. అదే అంటే ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్గా మీరు జర్నీ మొదలుపెట్టారు. Yeah. సో ఇప్పుడు అంటే ఏంటి మీరు ఒక ఫిల్మ్ మేకర్గా అంటే ఏ టైప్ ఆఫ్ ఏ జానర్స్కి ఎక్కువగా మీకు యాప్ట్ అవుతాయి అనుకుంటున్నారు? మీకు అలా ఉందా? అలాంటిది ఏదైనా ఉందా? అంటే జానర్ అని చెప్పడం కన్నా అండి, ఏది చేసినా ఎగ్జైటింగ్గా ఉండాలి. అంటే ఏ జానర్ అయినా పర్లేదు, సైన్స్ ఫిక్షన్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా? అలాగే లేదండి, మీరు దీన్ని సైన్స్ ఫిక్షన్ అని మీకు ఏదో చిన్న ఒక స్టోరీ వల్ల సైన్స్ ఫిక్షన్ ఉంది తప్ప, మీరు శంకర్ వర్రా కూడా చూసినప్పుడు కూడా అక్కడ కూడా సైంటిస్టులు కనపడతారు కదా, అదొకటి. ఇప్పుడు దీంట్లో సైన్స్ పరంగా కన్నా మీకు శంకర్ కానీ మైథాలజీ అదంతా హిమాలయాలు వెళ్ళడం, మాలిపత్రాలు అనడం, మన ద్రోణగిరి పర్వతాలు కానీ అన్ని మైథాలజీ. అది మైథాలజీ కూడా చెప్పచ్చు మీరు అలా అంటే. ఇప్పుడు మీరు ఆ దేవదాసి కథను తీసుకుంటే అది ప్యూర్ డ్రామా, ఆ డ్రామా అనొచ్చు దాన్ని. సో అన్నీ ఉన్నాయి, టచ్ చేశారు మొత్తం అంతా కూడా. అంటే తెలియకుండా కథ కోసం సినిమా కోసం యాక్సిడెంటల్గా అయ్యే థింగ్స్ కదండి ఇవన్నీ. ఇది చేయాలని అనుకోము, కానీ ఖచ్చితంగా గామిలో ఒక జానరా కంటూ స్టిక్ అవ్వలేదు, కలుపుకుంటూ వెళ్ళాం, జానరాని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం, జానరాని కొంచెం వాడుకున్నాం. మీరు అన్నట్టు ఇది ఏ జానర్ అంటే చెప్పలేదు, బట్ అదే అండి. సో జానరా ఫిల్మ్స్ చేయాలని నాకు కూడా, జానరా ఫిల్మ్స్ నాకు ఇష్టం, నేను చేస్తాను. కానీ వాటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జానరా, ఈ సబ్జెక్టు, ఈ బడ్జెట్, ఇవన్నిటికన్నా ఎగ్జైటింగ్గా ఉండాలి. ఆ సినిమా 5 కోట్లైనా పర్లేదు, 500 కోట్లైనా పర్లేదు, ఎగ్జైటింగ్గా ఉండాలి చేయడానికి. ఫస్ట్ అది చేయడానికి ఎగ్జైట్మెంట్ దొరికితే ఆ సినిమా చేస్తాం. మీకు సపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఆ సపోర్ట్ దొరికిందా ఇండస్ట్రీ నుంచి? ఖచ్చితంగా అండి. ఇట్స్ లైక్ కాంప్లిమెంట్స్ ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అనుకో? వచ్చాయండి అసలు చాలా. ఇంకా మీ డైరెక్టర్స్ ఖచ్చితంగా నేను ముఖ్యంగా బిగ్గెస్ట్ థింగ్ రాజమౌళి గారిని కలవడం జరిగింది. అసలు దానికి మించి ఇంకేం కావాలి అసలు. 6 ఏళ్ళు కష్టపడి తీసాము ఆయన. అసలు ఆయన కలవడం, రిలీజ్ ముందు కలిసాము. ట్రైలర్ చూసి పిలవడం జరిగింది, అండ్ ట్రైలర్ చూసి ఆయన అప్రిషియేట్ చేశారు. ఆయనే పిలిచారా ట్రైలర్ చూసి? మా టీం, నేను మా ప్రొడ్యూసర్ మనం ఈరోజు రాజమౌళి గారిని కలుస్తున్నాం అన్నారు, అండ్ నేను వెళ్ళాను. లైక్ సో ఇట్ వాస్ బ్రిలియంట్. ఆయన జెన్యూన్గా ట్రైలర్ చూసి అప్రిషియేట్ చేశారు. ఇన్నేళ్ళ కష్టం చాలు, ఆయన ఒక 10 నిమిషాలు ఆయనతో, ఇన్నేళ్ళ కష్టంగా ఆయన 10 నిమిషాలు దొరికింది చాలు. ఇంకేం సినిమా చూడలేదా? తెలియదు, ఆయన వర్క్స్లో ఉంటారు కదా. అవునవును. సో ఆయన బిజీలో ఉన్నారు, బట్ ముందుగా ట్రైలర్ చూసి మెచ్చుకున్నారంటేనే సో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ మోర్ ఫర్ us. అవును, ఆయన దృష్టిలో ఇది పడింది, గామి అనేది ఒక పడింది. సో ఏంటి, నాకు మీ గురించి కూడా తెలుసుకోవాలంది. ఏంటి మీరు అసలు మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది అసలు? అంటే చిన్నప్పుడు పుట్టింది భీమవరం అండి, భీమవరంలో పుట్టాము. భీమవరం కుర్రాడు అన్నమాట. ఫాదర్ ఇక్కడే హైదరాబాద్లో వర్క్ చేసేవారు. సో ఫస్ట్ ఇయర్ నుంచి, చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరిగాను. ఓకే. సమ్మర్కి హాలిడేస్ మాత్రం భీమవరం వెళ్ళడం. స్టడీస్ అంతా ఇక్కడే? స్టడీస్ అంతా చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడే. ఇక్కడంటే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, మారేడ్పల్లి. చిన్నప్పటి నుంచి అక్కడ, ఇప్పుడు కూడా అక్కడే ఉంటాం మేము. సమ్మర్కి మాత్రం భీమవరం. సినిమాలు భీమవరమే. హైదరాబాద్లో సినిమాలు అనేవి చూడడానికి ఎక్కువ వీలు దొరికేది కాదు. అక్కడ భీమవరం గురించి ఏం చెప్పాలంటే సినిమాల గురించే చెప్పాలి. ఇంకా సినిమా ప్రియులు వాళ్ళు మాట్లాడుకుంటే రెండింటి గురించి మాట్లాడుకుంటారు, పాలిటిక్స్, సినిమాలు. సో అక్కడికి వెళ్ళడం, సినిమాలు విపరీతంగా చూడడం చిన్నప్పటి నుంచి. అక్కడ కూడా స్నేహితులు ఉన్నారు మీకు? అంటే బంధువులు చాలా, మొత్తం చుట్టాలందరూ భీమవరమే ఇక్కడ. చాలా బంధువుల్లోనే స్నేహితులు ఉంటారు అంటున్నారు. బంధువులు అంతే, కజిన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఉండరు, ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు కూడా సినిమాలు తీసుకెళ్ళేవాళ్ళు. చాలా ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. బాగా చిన్నప్పటి నుంచే, ఇది మరీ 5-6-7 వయసు నుంచే తీసుకెళ్ళిపోయేవారు సినిమాలకి. సో అది పెంచింది సినిమాలు. ఓకే, అట్లాగే మీకు కూడా ఆ సినిమా పిచ్చి అంటుకుంది మీకు కూడా? అలా స్టార్ట్ అయ్యి భీమవరంలోనే అంటుకుంది. ఓకే, అంటే ఏదో ఒకటి మనని స్ట్రైకింగ్ ఉంటుంది కదా, ఇది మనం కూడా ఎలా చేయాలరా అని చెప్పేసి అలా అనిపించిన సినిమా ఏదైనా ఉందా అట్లా? లేకపోతే డైరెక్టర్ కానీ? అంటే అది ఒక్క సినిమా చెప్పడం ఎప్పుడు కొంచెం కష్టమే అవుతుందండి. అది కొన్ని సినిమాలు అన్నీ కలిసే అవుతాయి. అది ఖచ్చితంగా ఒక సినిమా ఎప్పుడూ అవ్వదు, ఎవరికైనా అవ్వదేమో. కానీ అదే ఒక రకరకాల స్టేజెస్ అవుతాయండి. అంటే ఇప్పుడు చిన్నప్పుడు విఠలాచార్య గారి సినిమాలు ఎక్కువ చూసాను టీవీలో, జగన్మోహిని,
వైట్ దెయ్యం కాళ్ళల్లో అవి పెట్టి అన్నీ చిన్నప్పుడు చాలా బాగుండేవి. కత్తికాంతారావు గారి సినిమాలు ఉండేవి. కమలాకర్ కామేశ్వరరావు కూడా డైరెక్టర్ అప్పట్లో. అంటే ఎక్కువ ఫ్యాంటసీ అనేది ఫ్యాంటసీ ఇప్పుడు తీసుకెళ్ళేవారు కాదు కాబట్టి ఫోక్లోర్ జానపదం ఎక్కువగా ఈటీవీలో వచ్చేవి. ఇవన్నీ ఇవి చాలా ఎక్కువ చూసాను చిన్నప్పుడు నేను. అవి బాగా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి చిన్నప్పుడు. కొంచెం అర్థమవుతుంది నాకు. సో అవి చూసి చీపురుపులు పట్టుకొని ఇలా ఇలా కత్తికాంతలా చేయడాలు, చిన్నప్పుడు కృష్ణ గారి కౌబాయ్ ఫిల్మ్స్ అవి టీవీలో వచ్చాయి మనకి. అంటే అప్పటికి నేను చాలా పాత సినిమాలు చెప్తున్నాను కానీ అవే టీవీలో వచ్చాయి కాబట్టి నేను అవే చూశాను. థియేటర్కి వెళ్ళేవాళ్ళం కాదు. అప్పటికి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు, నాగార్జున సినిమాలు అన్నీ ఆడేవి అప్పట్లో. అవి తీసుకెళ్లేవారు కాదు, టికెట్లు దొరికేవి కాదేమో అప్పట్లో. మరి టీవీలో మాత్రం టీవీలో ఇవి చూసేవాళ్ళం. బట్ కొంచెం వయసు ఊరు వెళ్తే ఇంకొంచెం పెద్ద హీరో సినిమాలన్నీ చూపించేవారు. అలా కోడి రామకృష్ణ గారి సినిమాలు చూడడం ఎక్కువ. అమ్మోరు కానీ దేవి చాలా థియేటర్లో చూసి భయపడడం అవన్నీ గుర్తున్నాయి. గుణశేఖర్ గారు గ్రాఫిక్స్ అదే స్పెక్టకల్ గ్రాఫిక్స్ అనడం కన్నా అద్భుతం. దాన్ని నవరసాల్లో ఒక రసమైనది మనం అక్కడ. అది శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కోడి రామకృష్ణ గారు కాంబినేషన్ ఖచ్చితంగా వాళ్ళు విజనరీస్. వాళ్ళిద్దరూ వాళ్ళు చేయడం కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అక్కడ వరకు వెళ్ళి ఆ విఎఫ్ఎక్స్ అన్ని చెప్పించడం మనకి ఇక్కడ లేవు. ఆయన నేర్చుకొని అలా తీయాలని అనుకోవడం. సో ఇవన్నీ కల్మినేషన్. ఇంకా ఒక పాయింట్ తర్వాత ఎంఎస్ రాజు గారు దేవి పుత్రుడు ఖచ్చితంగా కోడి రామకృష్ణ గారి సినిమాలు అసలు వెరీ క్రూషియల్ ఉంటాయి. ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, జమ్మలగిరి పంబ లాంటివి కానీ ఆయన కూడా చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసేవారు కొన్ని సినిమాలకి. అసలు చాలా బ్రేవ్ థింగ్ అది. ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా లైక్ డ్రామాల్లో, అంటే ఇవి అద్భుతాలు పక్కన పెడితే డ్రామాలు కూడా మాయలోడు, రాజేంద్ర గదేడు చిన్నప్పుడు అసలు చాలా చాలా ఇష్టమైన సినిమా. గతోత్కచుడు కానీ మనసుకు హత్తుకునే సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ టీవీలోనే, మళ్ళీ సినిమాల్లో థియేటర్లో చూసింది కాదు. సో ఇవి మెయిన్ చిన్నప్పటి డైట్ అనమాట. ఇంకా ఎదిగిన తర్వాత ఇంకా మా రాజమౌళి గారు, వి వినాయక్ గారు, వైట్ల గారి సినిమాలు ఇవన్నీ ఇవి థియేటర్కి వెళ్ళి చూడడం బాగా. అఫ్కోర్స్ రాజమౌళి గారు దీంట్లో సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వరల్డ్ సినిమా చూస్తాం మనం. ఇంకా ఫ్రెంచ్ సినిమాలు చూస్తాం, కెనడియన్ సినిమాలు, జర్మన్, అన్ని ఇంగ్లీష్ సినిమా అంతేనండి. ఇంకా రాయడం అంటే నేను ఇంటర్ నుంచే షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే 15 years అప్పటి నుంచే చేయడం స్టార్ట్ చేశాను సినిమాలో. ఇంట్లో తెలియదు, అలా తెలియదు. అప్పుడు చేసుకుంటూ ఏదో యూట్యూబ్లో అలా రిలీజ్ చేయడం అంతే. రహస్యంగా చేశారు. రహస్యంగా ఏదైనా ఇంట్లో తెలిస్తే చదువుకుంటున్నాం, మధ్యతరగతి కుటుంబాలు చదువుకొని చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించాలి అంతే. బట్ సో ఇదంతా సినిమా, ఈ చూసిన సినిమాలే మనం తీసే సినిమాలో బయటపడతాయి అంతే. ఓకే. సో గామి అనేది మొత్తానికి అలా ఫీచర్ ఫిల్మ్గా తీయాలనుకున్నప్పుడు గామి అలా వచ్చింది అన్నమాట. 2017లో స్టార్ట్ అయ్యి 24లో బయటకు వచ్చింది. అదే అంటే దానికంటే ముందు వేరే కథలు రాసుకున్నారా? లేదండి, ఫిల్మ్కి రాసుకుంది ఇదే ఫస్ట్. ఫిల్మ్కి రాసుకుంది, ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకుని ఇదే ఫస్ట్. ఇదే ఓకే. తర్వాత ఎన్ని కథలు రాసుకున్నారు? తర్వాత రాయలేదండి, ఒకటే ఇదే. ఇప్పటి వరకు ఒకటే రాసుకున్నారు? ఒకటే. ఈట్ స్లీప్ డ్రింక్ అంటారు కదా, దీన్నే కంప్లీట్లీ ఆస్వాదించాను. ఓకే. ఇదే గాలి అప్పుడే అంటే ఒక రకంగా కొంచెం భయం కూడా వేసింది. మళ్ళీ వేరే చాలా తేడాగా చేస్తున్నాం, మళ్ళీ వేరే అవకాశాలు వస్తాయో రావో తెలియదు. ఎందుకంటే మరి 5-6 సంవత్సరాల పాటు దాని మీదే ఉండటం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉన్నది ఇందులో. వేరేది ఏమీ లేకుండా దాంట్లోనే ఉన్నారు కదా. అంటే అదే అండి, కొంచెం బలంగా నమ్మాము. అంటే ఇలాంటివి చేయాలంటే చాలా బలంగా నమ్మాలి. అదే ఇంతకాలం ఒక సినిమా మీద మీరు చేస్తున్నప్పుడు ఇది కూడా ఉంటుంది కదా మనకి, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా ఇందులో ఉంటాయి కదా. ఖచ్చితంగా. మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? కార్తిక్ మా ప్రొడ్యూసర్ అండి. కార్తిక్ అసలు మా టీంని అందరినీ కూడా తన దగ్గర కూడా డబ్బులు లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచో తెచ్చి మరీ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఆఖరికి యూవీ క్రియేషన్స్ వరకు తీసుకెళ్ళి కూడా తనే అంతా చేశారు. సో చాలా చిన్నగా స్టార్ట్ అయిన సినిమా తనే ఫైనాన్షియలీ అందరికీ అండగా ఉండి నమ్మి దాన్ని ఇప్పటివరకు తీసుకెళ్ళి ఇప్పుడు. మరి వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? డెఫినెట్లీ అండి, దర్ వెరీ హ్యాపీ. అంటే సపోర్టివ్ అండి. పేరెంట్స్ ఆర్ ఖచ్చితంగా. వాళ్ళు ఇన్నేళ్ళు ఇంట్లో, అంటే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీకు ఇక సినిమా అనేది?
తెలియదండి, అంటే వీడు వెళ్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, డబ్బులు రావట్లేదు, వెళ్తున్నాడు, భయం ఉంటుంది వాళ్ళకి. కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు ఏం చేస్తున్నావు అసలు, నువ్వు అర్థమవుతుందా నీకు, అలా ఎప్పుడు అనలేదు. వాళ్ళకి నా కష్టాన్ని వాళ్ళు చూసారు. ఓకే, చూసారు కాబట్టి ఎప్పుడు అంత క్వశ్చన్ చేయలేదు. ఓకే, నా కాన్ఫిడెన్స్ని కానీ నా ప్రాసెస్ని కానీ. కానీ ఈ ప్రాసెస్లో మీకు మరి మీ ఫైనాన్షియల్ నీడ్స్ ఎలా ఇచ్చేశారు? అంతేనండి, పెద్ద అవసరాలు ఏముంటాయండి మనకి. అప్పుడు లైక్ పెట్రోల్, పుస్తకాలు, సినిమాలు, ఇంట్లో ఫుడ్ పెడుతున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, పెద్ద ఖర్చే ఉండదు, తక్కువ ఖర్చే. అంటే మా టీం అందరూ బ్యాచిలర్స్. మీ ఇంట్లో మీరు చిన్నవాళ్ళే ఏంటి? లేదండి, మా తమ్ముడు ఉన్నాడు, తన కూడా జాబ్ చేస్తున్నాడు. బట్ మీరే పెద్దవాళ్ళ? ఆయన పెద్ద, కానీ తనే జాబ్ చేస్తాడు. తనే ఫస్ట్ సెటిల్ అయ్యి కొంచెం చూసుకుంటావు, ఫ్యామిలీ కొంచెం తను చూసుకోవడం జరిగింది, సపోర్ట్ చేయడం. సాధారణంగా ఏంటంటే ఇంట్లో పెద్ద కొడుకు అంటే షోల్డర్ మీద చాలా బరువు బాధ్యతలు ఉంటాయి కదా. అవును, నాకు కొంచెం మీ తమ్ముడు చూసుకున్నాడు అన్నమాట. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు నాకు కొంచెం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు హ్యాపీ నాకు తెలిసి. మీకు వచ్చిన పేరు కానీ రికగ్నిషన్ అనేది ప్రధానంగా మంచి దర్శకుడు చిత్రసీమకు దొరికాడు అని చెప్పేసి వచ్చిన ఏదైతే. కాకపోతే నిన్న ఈరోజు విశ్వక్సేన్ నుంచి ఒకటి ఇది వచ్చింది, రేటింగ్స్ గురించి కొంతమంది 1 రేటింగ్ ఇస్తున్నారు, కావాలని చెప్పేసి ఇస్తున్నారు. అవునండి, అదే అండి, రేటింగ్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? బిఎంఎస్లోనా? మనకి రేటింగ్స్ ఉంటాయి, యూజర్ రేటింగ్స్ ఉంటాయి. దాంట్లో మా టీం చెప్పింది అంటే మనం అవి చూస్తే మనకు అర్థమైపోతుంది అది ఫేకా ఒరిజినలా కాదా అని. సో ఆల్మోస్ట్ 1000కి పైగా ఫేక్ కనిపించాయి 1/10. 1000కి పైగానే. దానివల్ల రేటింగ్స్ పడిపోతుంటాయి అన్నమాట. సో ఆ రేటింగ్స్ చూసి బుక్ మై షోలో వెళ్తారు మామూలుగా. సో ఆ రేటింగ్స్ పడిపోవడం జరిగింది, దానివల్ల విశ్వక్సేన్ అలా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్స్ వెరీ సాడ్. అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఒక చాలా దారుణమైనటువంటి విషయం అది. అలా కావాలని వేరే సినిమాలు కూడా జరిగిందంట, తెలియదు. ఈ మధ్య ఇది రీసెంట్ గానే జరుగుతుంది. ఇది సాడ్, వెరీ సాడ్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అంటే దీని ఏదైతే వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఆదరణ, దీన్ని ఎంజాయ్ చేయడంలోనే ఉన్నారా, లేకపోతే నెక్స్ట్ మీ జర్నీ ఏంటి నెక్స్ట్? అదే అండి, అంటే సినిమా చేయడం వరకే మన చేతుల్లో ఉంది, వదిలేసాక ఇంకా వాళ్ళ సినిమా అది. వాళ్ళు తిడతారా, ప్రేమిస్తారా, అది వాళ్ళ సినిమా ఇంకా. సో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి నేను. అది పక్కన పెడితే ఇంకా వేరేవంటే ఉన్నాయండి కొంచెం, అసలు కొంచెం అది కూడా ఏంటి ఎలాగా అన్నట్టు ఉన్నాయి. సో అప్పుడే ఎందుకు ఆ టెన్షను, కొంచెం కొన్ని రోజులు కొంచెం పడుకుందాం అంతే. అంటే కొంచెం ఏదైతే ఇప్పుడు దీనికోసం పడ్డా అంటే ఆ రకంగా చూసుకుంటే కొంచెం మీరు దానికోసం కొంచెం స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తున్నారు. ఈ సినిమా బయటికి రావటం అనేది ఒక పెద్ద ప్రాసెస్ లాగా అయి ఉంటుంది. నేను కానీ మా టీం కానీ అందరూ అదే అలా చేయడం వల్ల. టీంలో మీకు ప్రధానంగా మీకు బాగా సపోర్ట్గా నిలిచింది ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? అదర్ దాన్ క్యాస్ట్, అదర్ దాన్ మై ప్రొడ్యూసర్ అండ్ క్యాస్ట్, ప్రత్యూష్ అని నా కోరేటర్ అండి. ఓకే, సినిమా ఇన్నేళ్ళు నా పక్కనే ఉండి ఓకే ప్రతి డెసిషన్లోనూ నాతో పాటు ఉన్నాడు తను. ఓకే, ప్రత్యూష్ తన డైలాగ్ రైటర్గా వచ్చాడు ఫస్ట్. ఓకే, బట్ తన చేసిన చేంజెస్ అన్నీ సినిమా పరంగా, స్క్రిప్ట్ పరంగా చాలా మంచి చేంజెస్ అవన్నీ, ఎడిటింగ్ పరంగా, ఓకే, విఎఫ్ఎక్స్లో కూడా హెల్ప్ చేశాడు తను. ప్రతి ప్రాసెస్లో నా పక్కన. రైటింగ్ క్రెడిట్స్లో మీ ఇద్దరిదే ఉందనుకుంటా కదా? ఎస్. సో కో డైరెక్టర్గా కూడా తనే చేశాడు. సో ప్రతి యాక్టర్స్ దగ్గర అరేంజ్ చేయడం దగ్గర నుంచి, కాస్ట్యూమ్స్ చూసుకోవడం దగ్గర నుంచి, మేకప్ చూసుకోవడం దగ్గర నుంచి ప్రతి డెసిషన్లోనూ తను ఉన్నాడు. ఓకే, సో ఖచ్చితంగా తనకు చాలా మేజర్ క్రెడిట్ వెళ్తుంది. ఇంకా అలా కాకుండా మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య దుడ్డిపూడి అండ్ సునీల్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ సునీల్ చింటా, మ్యూజిక్ నరేష్ కుమారన్, డిఓపి విశ్వనాథ్ చిలుమల, మా ఎడిటర్ రాఘవేంద్ర తిరుణ్, ఓకే, మా సౌండ్ డిపార్ట్మెంట్ సచిన్ సుధాకరన్ అండ్ సింగ్ సినిమా అరవింద్ మేనన్, వీళ్ళ టీమ్. సో వీళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ దే వర్ క్రూషియల్. ఓకే, మీకు బలం అన్నమాట వీళ్ళందరూ. ఖచ్చితంగా అందరూ అసలు చాలా డీప్గా నమ్మి చేసిన ప్రాజెక్ట్స్. అదే కాబట్టి అది మీకు మామూలుగా మీరు అనుకున్న ఏదైతే అంటే ప్రొడ్యూసర్ ఏమన్నా ఇట్లా ఇంత బడ్జెట్ అని చెప్పేసి మీకు ఏమన్నా చెప్పారా, లేకపోతే ఆపోజిట్ ఉంటుందండి. నేను ఎప్పుడు ఇంతలో తీసేద్దాం అంటాడు, ఆయన ప్రొడ్యూసర్ వచ్చి తీసుకోవచ్చు కదా, ఇంతలా ఎందుకంత కష్టపడతారు, ఇంత పెట్టుకోండి అన్నట్టు ఉంటాడు. అలా ఆపోజిట్ మాది.
ఓకే, కార్తీక్ కల్ట్ క్రియేషన్స్ అని పెట్టుకుంటే అందుకు అంతే, ఎప్పుడు ఆపోజిట్. సో తను కల్ట్ ఫిల్మ్స్ తీయాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టున్నాడు. అంతే, దానికోసం ఇక బడ్జెట్ అనేది ఏమేమి ఉండదు. ఇక మనిషి కూడా కల్ట్ మనిషి. కల్ట్ మనిషి. ఓకే, సో నైస్. అయితే ఇంకా మీ ఫర్దర్గా అయితే ఇప్పటి వరకు అయితే దీన్ని ఈ ఆనందాన్ని ఆస్వాదించడంలో ఉన్నారు. సో ఫర్దర్గా అంటే ఎవరన్నా డైరెక్టర్సో లేకపోతే ప్రొడ్యూసర్సో లేకపోతే అంటే హీరోలు ఎంక్వైరీస్ చేయటం కానీ అవన్నీ ఏమన్నా ఉందా? జరుగుతుందండి, రోజు వస్తున్నాయి. ఓకే, కానీ మీ దగ్గర కథలు లేవంటున్నారు మళ్ళీ. అదే లేవంటే లేవు చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా ఒక హీరో మిమ్మల్ని పిలిపించి మనం చేద్దామంటే తెలియదన్న ఏదో ఏదో అదేనండి, ప్రాసెస్ అలా స్టార్ట్ అవ్వకూడదు. ఎవరో పిలిచారు కదా అని ఎవరో కాదు. ఫస్ట్ ఐడియా ఎగ్జైట్ అవ్వాలి, ఐడియా నుంచి రావాలి. కాంబినేషన్ లేదా డేటో అది కాదు, ఐడియా బాగుండాలి ఫస్ట్. కాంబినేషన్ ఇవి కాదు. సో అందువల్ల మీరు కథకి ఎవరైతే సూట్ అవుతారు అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అంతే కదా? ఖచ్చితంగా. అదే, సో ఏదైతే ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్గా డైరెక్టర్ సృజనాశీల అయినటువంటి డైరెక్టర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు. సో మీకు ఈ కమర్షియల్ యాంగిల్స్ ఇవన్నీ కూడా మీరు ఏం పట్టించుకోరు? పట్టించుకోరు కానీ ఖచ్చితంగా సినిమా కమర్షియల్ అవ్వాలనే ఇస్తామండి. ఎందుకంటే బడ్జెట్కి తగ్గట్టు అది వైబిలిటీ కాకపోతే ఏ సినిమానైనా దాని బడ్జెట్లో దాన్ని సేఫ్గా తీసి ఆ డబ్బులు వెనక్కి పట్టరావడం డైరెక్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్. ఖచ్చితంగా ఆ పరిధిలో నువ్వు చేయగలిగిన సినిమాని నువ్వు చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ సినిమాకి అయిన ఖర్చుని ఖచ్చితంగా వెనక్కి పట్టరావాలి, అండ్ ఖచ్చితంగా ఒక రీజనబుల్ ప్రాఫిట్ వస్తేనే పట్టరావాలి. ఇప్పుడు గామి కూడా మేము అదే చేయడానికి ట్రై చేస్తాం, అదే జరుగుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దాని పరిధిలో మనం ఎంత సృజనాత్మకంగా ఎంత చూపించినా అది చేయాల్సి వస్తుంది. అంతేగాని ఈ డబ్బులు వెనక్కి వచ్చేయాలి, ఒక సినిమా సంవత్సరానికి ఒక సినిమా చేయాలి లేదా ఈ డబ్బు ఆ లెక్కలు అయితే అసలు అవి లేవు. నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే ఆమె దుర్గ క్యారెక్టర్ అభినయ్ చేత మీరు అంటే తెలుసు మనకు ఆమెకు ఒక డిజేబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ, బట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. ఆమె చేత అంత క్లిష్టమైనటువంటి ఒక క్యారెక్టర్ని మీరు చేయించడం అనేది మాత్రం నాకు బాగా నచ్చేసినటువంటి ఒక విషయం. అది క్రెడిట్ నేను దానికి తీసుకోలేనండి, అది ఆవిడకే ఇవ్వాలి. ఆవిడ స్ట్రెంగ్త్ అది. ఆవిడకి నేను ఇంత చెప్తే ఆవిడ ఇంత చేసేవారు. అంటే ఆవిడ అర్థం చేసుకునే కదా, ఆవిడ అర్థం చేసుకుంది. నేను నార్మల్ యాక్టర్స్ కూడా సరిగ్గా చెప్పలేను నేను మామూలుగా. అలాంటి నేను ఆవిడకి చెప్పిన దాంట్లో ఆవిడ అర్థం చేసుకుని ఆవిడ ఆ పర్ఫార్మెన్స్ చేసింది. కాకపోతే ఆవిడకి టైం స్పెండ్ చేయగలిగాం మేము. ఆవిడ ఇంటికి వెళ్ళాము షూట్కి ముందు, నేను మా రైటర్ కలిసి డైలాగ్స్ డిస్కస్ చేసేవాళ్ళం, డైలాగ్స్ పలికించేవాళ్ళం, ఎలాగా నోరు ఎలా తిరగాలి చెప్పించేవాళ్ళం, లిప్ సింక్ తగ్గట్టుగా చేయించేవాళ్ళం. ఆ ఎఫర్ట్ తీసుకున్నాం. కానీ ఎమోషనల్ పరంగా ఆవిడ ఏదైతే చేసిందో ఆవిడ ఖచ్చితంగా ఆవిడ కమిట్మెంట్ అది. ఆవిడ వెరీ డెడికేటెడ్ ఉమెన్. లైక్ షూట్కి రాగానే అసలు అక్కడ మూమెంట్ నుంచి ఆవిడ దీనికి ఏం అవసరం, దీనికి ఏంటి అని అడుగుతూ ఉండేది ఆవిడ. ఓకే, ఆ ఎంతూజియాజం ఆవిడ షాకింగ్ ఎంతూజియాజం, అది మామూలు ఎంతూజియాజం కాదు. నేను దీన్ని ఎలాగైనా చేయాలి అంత కసిగా అనిపిస్తుంది. ఆవిడని చూస్తుంటే మనకి ఎనర్జీ వస్తుంది. సో ఆవిడ ఏం చేసిందో అది ఆవిడ క్రెడిట్. అదే అంటే ఆమెకు కూడా ఒక మంచి క్యారెక్టర్ మీరు ఇచ్చారు, దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని ఆమె కూడా అనుకొని ఉంటారు. ఈవెన్ ఉమ్మక్క పాత్ర చేసిన, కూతురికి పాత్ర చేసిన ఆ పాప కూడా హారిక చాలా బ్యూటిఫుల్ అమ్మాయి, చాలా ఎక్స్ప్రెసివ్, చాలా ఎంజాయ్ చేశాను ఆ అమ్మాయితో పనిచేయడం. అసలు అప్పుడు ఇప్పుడు అమ్మాయి పెద్దది అయిపోయింది, కానీ అప్పుడు షూట్ చేసినప్పుడు చాలా చిన్న పిల్ల. అండ్ మా ముందే మేము ముందు రోజు కూర్చున్నారు వాళ్ళంతా. ఈవెన్ దయానంద్ రెడ్డిని కూడా నేను తను చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి నాకు. తను కూడా వెరీ అండర్ రేటెడ్ యాక్టర్. అతనికి రావాల్సిన పేరు రాలేదు. ఆయన చాలా టాలెంటెడ్. ఆయనకి హోప్ హీ గెట్స్ మోర్ ఆపర్చునిటీస్. వెరీ టాలెంటెడ్ యాక్టర్ ఆయన. వెరీ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. నాకు వచ్చిన ఆయన డైరెక్టర్ ఉండి కూడా ఆయన చాలా కామ్గా, అసలు మాకేం ఇబ్బంది కలగకుండా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోయి చాలా సపోర్టివ్గా చేసేవారు ఆయన. వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ దయానంద్ గారు. రైట్, థ్యాంక్ యూ విద్యాధర్ గారు. థ్యాంక్ యూ, చాలా సంతోషం. సో మీ గామి అనే ఆ ప్రయాణం, సో అందులో ఉన్నటువంటి అంటే మీ అప్రోచ్, అసలు ఆ సినిమా తీసిన విధానం, అప్రోచ్, తర్వాత మీతో మాట్లాడిన తర్వాత, సో మీరు కూడా మీ వ్యక్తిగా కూడా అలాంటి వాళ్ళే అని చెప్పేసి
అంటే డిఫరెంట్ అప్రోచ్ తోటి సినిమాలు తీయాలనుకుంటున్న ఒక వ్యక్తిగా ఆ ప్యాషన్, సినిమా మీద ఉన్న ప్యాషన్. సాధారణంగా ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమాలు తీసి పెరిగేవాళ్ళు ఏ రకమైన సినిమాలు తీశారో నాకు తెలుసు చాలామంది చెప్పేవాళ్ళు. కానీ మీరు వాటికి భిన్నమైనటువంటి ఆలోచనతోటి, ఆలోచన దృక్పథంతో గామి లాంటి ఒక నిజంగానే ఒక చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఎంచుకొని సినిమా తీసి జనాలను మెప్పించారు అది. సో అందుకు మీకు మనసు థ్యాంక్స్ చెప్తూ, అలాగే కంగ్రాచులేషన్స్. మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని, ఖచ్చితంగా మీరు ఇట్లా ఆచితూచి కాకుండా కొంచెం రెగ్యులర్గా సినిమాలు తీస్తే సో చాలా మేము మరిన్ని మంచి సినిమాలు మేము ఖచ్చితంగా చూడగలుగుతాం. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.